నమస్తే. మనతో పాటు స్వాతి తండ్రి ఉన్నారు. హైదరాబాద్లో బోడప్పల్లో జరిగిన విషయం, మహేందర్ రెడ్డి అనే వ్యక్తి సైకోగా ఒక అమ్మాయిని అతి క్రూరంగా ఎంతలా అంటే ముక్కలుగా నరికి వాడి మనసు ఎలా వచ్చిందో తెలియదు కానీ 5 నెలల గర్భవతిని అతి కిరాతకంగా చంపేశాడు. వాడిని అనడం కూడా వాడివిడి అనడం కూడా తప్పులేదు, ఇంకా దారుణంగా అనొచ్చు. సో తండ్రితో మారదాం, అసలు ఎప్పుడు జరిగింది, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏంటి, తను ఎలా ఉంటుంది అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. నమస్తేనా. అసలు స్వాతి గురించి ఏం చెప్తారు? స్వాతి ఎలా ఉంటది అసలు మీతో గానీ? డిగ్రీ వరకు చదివింది, ఎలా ఉంటది తను అసలు చదువులో గానీ? చదువులో మొత్తం డిగ్రీ వరకు ఒక రిమార్క్ తెచ్చుకోండి. డిగ్రీ సెకండ్ ఇయర్ అప్పటి వరకు అయితే ఆమె ఏం రిమార్క్ మొత్తం మీ మాట వింటాం కానీ, మీరు చెప్పినట్టు చేయడం కానీ ఏం రిమార్క్ అయితే నాకు చాలా ప్రేమ, అందరికంటే ఎక్కువ. మరి మహేందర్ రెడ్డి అసలు ఎక్కడ పరిచయం అయ్యాడు? మీ ఇంటి పక్కనే అంటున్నారు. అసలు ఆ వ్యక్తి గానీ ఆ కుటుంబం ఎలా ఉంటారు అసలు మీతో? అలాంటి ఉద్దేశం అంటే ఎప్పుడైతే నేను చూడలేదు. ఇద్దరు ఇట్లా చేసుకుంటారు మాట్లాడుకుంటూ చెప్పేసి నాకు అనిపించలేదు మా అమ్మాయి గురించి. ఎప్పుడైతే అనిపించలేదు. వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటది అసలు? మంచి కుటుంబమేనా? మంచిదంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అదే రోజు గొడవలు అట్లా ఏమి వెళ్ళకుండా కొంచెం కఠినం అన్నట్టు అంత చిచ్చోల శాతం ఆడమని శాతం ఎక్కువ. మంచోడే కొద్దిగా, తండ్రి మంచోడే, తల్లి అజాతు, కొడుకులు ఇద్దరు కొడుకు దగ్గర కొడుకు. ఎలా ఉంటాడు మహేందర్ రెడ్డి? అని పని చేస్తాడా, చదువుకున్నాడా, ఏంది అసలు? అనుకుంటా సిటీలో పని చేస్తుండే, అప్పుడు అప్ డౌన్ చేస్తుంటుంది. అదే రైషన్ నడుపుతా అనుకుంటా సిటీలో. మీతో మాట్లాడేవాడా పెళ్లి కాకుండా? కానీ మాట్లాడేవాడు. ఎలా మాట్లాడేవాడు? మంచిగా మాట్లాడేవాడు, మంచిగా మాట్లాడేవాడు. ఎప్పుడేం కొట్లాడుకోలే, ఏం చేసుకోలే, ఇంటి మొత్తం అనుకునే ఉండే స్టార్టింగ్. మంచిగా ఉండేవాళ్ళు, బాగానే ఉండేది. ఇట్లా ఇట్లా చేసాను కూడా ఎప్పుడు అనుకోలేని కళ్ళ కూడా కనలేదు. మా అమ్మాయి చేయ కూడా నాకు నిండా నాకు నమ్మకం ఉండే, చేయడాన్ని నమ్మకం అనుకోకుండా ఏదో ఎవరు కల్పించిండో ఏమైంది అయింది. చేసుకున్నాడు, చేసుకున్నప్పటి నుంచి మంచిగా ఉన్నావు కదా. చేసుకున్నాక ఒక 2 నెలలు మంచిగా ఉన్నాడు. అయితే ఫస్ట్ మ్యారేజ్ అయింది అంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మహేందర్ రెడ్డి ఫ్యామిలీ ఇంటికి పిలిచి పెళ్లి చేశారని చెప్తున్నారు, నిజమేనా? ఇచ్చిరంట, నాకు చెప్పలే, మా అమ్మాయి చెప్పలే నాకు. వాళ్ళ మట్టి ఫ్యామిలీ మట్టి చేశారా? ఫ్యామిలీ వాళ్ళంతా తీసుకుపోయి బతిలాడి కాలు మీకు మా అబ్బాయి చనిపోతాడు చేసుకోకపోతే అని చెప్పేసి ఏమేమి చెప్పారో సరే ఒప్పుకున్నాడట. మరి ఏం బుద్ధికిచ్చారో ఏం చెప్పారో వాళ్ళకి మాకు చెప్పలేదు. మా అమ్మాయి అన్నారు అట్లా అని చెప్పలేదు, చెప్పిందంట. సరే అని మేము ఒప్పుకున్నట్టు. ఒప్పుకున్నాక తర్వాత ఇట్లనే మేము లేనప్పుడు చూసి ఫోన్ చేసి మాట్లాడినట్టు మా అమ్మాయి. ఇక విన్నాడు, ఇక తిట్టింది. ఇక తిడితే నాకు నచ్చదు. ఉన్న ఎకరాలు అమ్మైనా సరే నేను ఎందుకు చేద్దామని ఆలోచన, మంచి చేద్దామని. అట్లా నాకు నచ్చగా అని చెప్పేసి నేను బాగా తిట్టిన. ఇంటికి అలా వాళ్ళని తిట్టిన, తెలిసి వాళ్ళని తిట్టినా ఏమేమి తిట్టింది. నువ్వు మళ్ళీ అంతా మాట్లాడాలని చెప్పేసి ఒట్టేపించుకున్నాను. మాట్లాడాలని నువ్వు మాట్లాడాలంటే నేను మందుగా చనిపోదు ఇక్కడ అని చెప్పి నేనంటే వద్దు డాడీ నేనేం చేయ మళ్ళీ తప్పు చేయాలి. సరే అని చెప్పేసి మా అమ్మ అక్కడ మొయినాబాద్ ఆయన పిలిపించేసి తెల్లారి పంపించేసి వాళ్ళ ఇంటి దగ్గర ఒక 2 రోజులు 3 రోజులు ఉంచేసి ఒక తూర్కట్ హాస్టల్ కానీ హాస్టల్ ఉంటుండే, వాళ్ళ హాస్టల్ పంపించారు. హాస్టల్ తర్వాత మళ్ళా అప్పుడు సంక్రాంతి ఉండే, జనవరి సంక్రాంతి వస్తుంది కదా, 10 days హాలిడేస్ ఇచ్చారు. అప్పుడు సంక్రాంతి తీసుకొచ్చినాక ఇక మళ్ళా 18కి కాలేజ్ స్టార్ట్ అవ్వ. పిల్లారి 18కి పంపిద్దామని నేను అనుకున్నా. పిల్లారి 9 ఐడియాలు వేసిపోయింది అదే పిల్లవారి పెళ్లి చేసుకున్నారు. గొడవ చేసిన పోయినా కూడా గొడవ చేసిన మస్తు. మీరే చేశారు గొడవ? అమ్మాయిని తీసుకుపోయారు, వద్దనగా వలకపోయినాడు. మళ్ళీ ఏమే చెప్పిన మళ్ళీ రిజెక్ట్ చేసాడు. ఏమైతే ఏమైతే పిల్లలు సెంటింగ్ తీసుకోండి అంటే కానీ అంత ఊరులో అంతా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక మనం కానియలే పట్టుకోరంట కాంప్లీట్ తీసుకుంటాం. మేము పోయినాం, వాళ్ళంతా చెప్పారు పోలీసులు ఇద్దరు సమాధానం చెప్పారు. అప్పటి నుంచి మేము గొడవలకోలే ఏం చేయలే, మాట్లాడుకోలే. వాళ్ళు పోయినరు వచ్చిరు వాళ్ళు కొట్లాడుకున్నారు, పోలీస్ స్టేషన్ తిరిగి అన్ని వాళ్ళే చేస్తున్నారు. దాన్ని ఏం పట్టించుకోలేదు. స్వాతి పెళ్ళైన తర్వాత మీకు ఫోన్ చేయడం కానీ మాట్లాడటం కానీ బాధపడటం కానీ ఇప్పుడు జరిగింది? ఇప్పుడు ఒక 6 నెలల వరకు ఫోన్ చేయలేదు. 6 నెలల తర్వాత ఫోన్ చేసి తిప్పినా, నాకు ఫోన్ చేయకుండా చచ్చిపోతే రాకండి. కోపం ఎట్లుంటది, ఏం చేస్తుంటానో ఎట్లా చేస్తుంటో నాకు తెలుసు. ఏమనుకున్నానో అంత నన్ను మొత్తం మట్లే కలిపినాను. రస్తా కూడా రావద్దని చెప్పి ఫోన్ పెట్టేసి నాకు చేయలేదు.
మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాడు బాధ పెట్టిండు అని చెప్పేసి ఇలా అమ్మకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఆమె ఏం చేసింది నాకు చెప్పింది, నువ్వు కాంప్లీట్ అయ్యి నువ్వు నాకేం చెప్పకు, వాడు ఏం చేసా నువ్వు కాంప్లీట్ అయ్యి నేనేం చేస్తా, ఏం చెప్పడానికి రాదు నేను. ఆడేమన్నా అంటే నువ్వు కూడా వాంటాడు ప్రతి దానికి, ఏమో చెప్పా నువ్వు కూడా అన్నా వాడిని ఏం చెప్పని కదా. పోలీస్ స్టేషన్ కాంప్లీట్ చేస్తే వాళ్ళు మాట్లాడాలి పంపించాలి అట్లా చేసేది. మళ్ళా 6 నెలల తర్వాత కూడా మళ్ళా మొత్తం ఇదే 2 నెలలకు మొత్తం టార్చరే. ఇప్పుడు కూడా ఆమె యథార్థంగా లేదు, ఇన్నికే ఇచ్చినాడు, మస్తు బాధ పెట్టిండు, మస్తు అనుభవించింది, మస్తు అయింది. అంత ప్రేమగా చూసుకున్నావు నువ్వు. నేను ఏం చేస్తున్నా నాకు తెలుసు, బెడ్ మంచం మీద పడేటోడికి ఇస్తుంటే నేను ఆ బాడుకో కూడా పాలు చేసిండు. మస్తు తిప్పలవాడు మస్తు అనుభవం. ఇంకా మన తిండిలే కదా చచ్చిపోయింది, తిండి కూడా తెచ్చిపెట్టలేడు, అడక తిన్నదంట, అంత ఘోరం చేసిండు. వాడిని ఏం చేసినా పాపం లేదు. వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టి వాడిని కడుపుండో బాగా పెట్టి మెక్కిచ్చి మళ్ళీ 3 నెలలకు 6 నెలలకు మళ్ళీ బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద పెడితే వాడు మళ్ళీ పరిస్థితి అది. వాళ్ళ దేశాన్ని ముద్దరిగాడు, ఇవన్నీ ఏం పని చేయడు వాడు. ఇట్లా నా ముండా కోరుకులను రోడ్డు మీద అడ్డగలు నరికినాయని తప్పు లేదు. వానికి 6 నెలల వానికి ఉరిశిక్ష పడేటట్టు కోరుకున్నాను అయితే. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వరకు ఇది ఎక్క చేయాలి మొత్తం మీద. ఆయన ఎన్నో చూస్తున్నాడు, ఎందుకు పట్టించుకోరు? రోజు ఎన్నో జరుగుతున్నాయి, మస్తు చంపుతున్నారు, మస్తు అయినాయి. ఒక్కొని ఇట్లా చేస్తే ఇంకోటి జర భయపడతాడు. చంపిన గురించి అదే శిక్ష చేయాలి అని చెప్పుకుంటున్నాం, అప్పుడు సత్తా అవుతారు. లేకపోతే వాళ్ళు తీసుకుపోయి పోలీసులను అండగా పెట్టి తీసుకుపోయి జైల్లో పెట్టి తిండి పెట్టి మేపుడు మళ్ళీ సంపడానికి మళ్ళీ పెంచుతారు. అలా తీసుకుపోయి దున్నపోతలు వేసి అవసరమా ప్రభుత్వాన్ని కోరుకునే. అయితే అంత కఠినంగా గర్భవతిని చంపేయడం జరిగింది, మరి దాన్ని అంత సైకోగా ఎందుకు ఆలోచించాడు తను? సైకో అంటే ఏమే కొంచెం చెప్తూ ఉండేది, మాట వాడేది కాదు. నేను సొంతంగా నేను చేసుకొని బతుకుదాము, నాకు ఉన్నది, చదువుకున్నది కదా, అవును, ఏ పని చేసుకొని బతుకుతా, నువ్వు చెప్పింది నాకేంది, నువ్వు తెచ్చిపెట్టవు, పని చేయనియవు, పని చేయవు, ప్రతిదానికి అడ్డం మాట్లాడతావు, ఏ దానికి హక్కు లేవు నువ్వు అని చెప్పేసి ఎవరు నేను చేయ అంటాడు. చేయకపోతే నువ్వు పని చేసినట్టే వద్దు అంటాడు. అట్లా తెచ్చిపెట్టాలి కదా, అట్లా తెచ్చిపెట్టాడు. మరి అన్నిటికీ పేలి నీ దగ్గర ఉండాలంటే ఎట్లా ఉంటుంది? ఏదైనా ఇట్లా గొడవ కావచ్చు, గొడవ అయితే తలకాయ తీసుకున్నాడు. అత్తమామ ఎలా ఉండేవాళ్ళంట స్వాతితో? మీరు చెప్పడం అమ్మగారితో చెప్పడం జరిగింది, వాళ్ళ మంచిగా ఉండేది కదా. ఫస్ట్ కాళ్ళు పట్టుకున్న అత్తే ఇప్పుడు అంతా, అప్పుడేమో కాళ్ళు పట్టుకుని పెళ్లి చేసింది. తర్వాత మేము రెడ్డి, మీరేమో రెడ్డి కాదు, మీరు కులం మన కులం. ఇప్పుడు కులహత్య అనుకోవచ్చా అండి? అంటే ఆమె తెలివి వాళ్ళకు ఉండాలి కదా, ఫస్ట్ చేసుకుంటాం తెలియదా? ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఇది మా కులం కాదు, నువ్వు అవసరం లేదు, పెళ్లి కూడా మాకు అవసరం లేదు అట్లన్నప్పుడు నిలబెట్టినా అయిపోతుండే కదా. పంచాయతీ పెట్టి మాకు అవసరం లేదని చెప్తే నేను ఏమన్నా చేసుకుంటాడు, అట్లా చేయలేవు. ఒకేసారి జీవితం, ఇద్దరు జీవితం. అలాంటి వ్యక్తిని, అలాంటి సైకోని ఏం చేస్తే మంచిగా ఉంటది, స్వాతి ఆత్మకి శాంతించింది అంటారు? వాని జైల్లో వ్యక్తి కూడా వేస్ట్, వాని తిండి పెట్టి కూడా వేస్ట్. వాళ్ళు ఎవరు నీకు తిండి పెట్టి జైల్లో పెట్టి వానికి బియ్యం వేస్ట్, వానికి అన్ని వేస్ట్. వానికి వాళ్ళతో పాడకో వాడిని 2 నెలలు 3 నెలలు ఆయనకి రిలీజ్ చేసేసి బయటకు తీసుకొచ్చినాక ఎన్కౌంటర్ అని చేసి పడతాం కదా, లేకపోతే 6 నెలల వానికి శిక్షణ వాడు కట్ చేయాలి. నేను కోరుకునేది జరిగిద్ది అంటారా? ఎంత త్వరగా మన మన చట్టాల ప్రకారం ఎంత త్వరగా అంటే ప్రభుత్వం అనుకుంటే అన్ని అయితే వాళ్ళ చేతులు అన్ని ఉంటాయి, కానీ ఏమీ లేదు. నాదేం పోయింది, ఎవడేం పోయింది, ఎవడేమైతే ఏమైతే అని చెప్పేసి ప్రభుత్వం ఏముంటది, ఉదపరిచినదే పడుకున్నది కాలంలో. అలాగే నాయకులే ఈ గ్రామంలో రెడ్డి సభ ఎక్కువ నడుస్తుంది, రెడ్డిస్ చెప్పింది వినాలన్నట్టు చెప్తున్నారు. నిజమేనా ఇదంతా? వినాలంటే ఎవడు భయపడతారు ఈ కాలానికి. ఏమిటి ఇంట్లో ఇంకా ఈ పాడుకోవాలి ఇట్లా చేస్తున్నాం మాకు విన్నా నేను కూడా కూడా అవసరం మనకు లేదు. మనం వాళ్ళ దగ్గర కష్టపడి సంపాదించుకున్నాం, కష్టపడి బతుకుతున్నాం. ఆ ధరంతో ఉండాలి, పాడుకోవడానికి ఇట్లా చేస్తారు. అందుకనే ఈ ప్రభుత్వం చేయాలి కూడా ఏదైనా చేస్తారు, చంపాలని చంపుతారు. రాజకీయ నాయకులు కూడా దొంగలు తయారయ్యారు. మొత్తం పబ్లిక్ న్యాయం జరుగుతుందా? ఏ న్యాయం జరుగుతలే, మస్తు చంపుతారు, మస్తు అవుతున్నాయి. ఒక్కళ్ళైనా ఏమైనా శిక్షణ చేస్తారా? మనం అందరిస్తారా? తీసుకుపోతున్నారు, జైలు వెళ్తారు, నేర్పుతున్నారు, మళ్ళీ బయటకు పంపిస్తారు. పైసా కావాలి, లక్షలు వస్తారు, బయటకు వస్తారు. అందుకని ఈ మాకు తగినట్టు ఇంకో జరగకుండా ఉరిశిక్షణ తీస్తేనే నాకు సంతోషం అవుతుంది, మా బిడ్డ శాంతి మంచిగా ఉంటుంది. మహేందర్ రెడ్డి ఇంటి దగ్గర, ఇప్పుడున్న ఇంటి పక్కన ఇంటి దగ్గర పోలీసులు ఎందుకు పహారీ కాస్తున్నారు? అదే చెప్తలే కదా, ఈ చూసే గవర్నమెంట్ వాళ్ళని ఇప్పుడు ఎందుకు వాళ్ళని
పెట్టుడు ఎందుకు పోయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఆడున్నారు, మా బాధ మేము ఉన్నాము, వాళ్ళని ఏం చేస్తున్నాం మేము, వాళ్ళు ఇవ్వలేము కట్టుకుని మేము వాళ్ళని ఏమైనా చేస్తామా, నిజం కదా. వాళ్ళు బందోబస్తు పెట్టారు, అంత బందోబస్తు ఎందుకు అవసరమా? చంపిన తీసుకుపోయి ఆ జైలు పెట్టి వాళ్ళు కూడా కావలు కాయడము, మేము బాధపడము, ఉండాకోకుండా నేను చంపిన నాకు చంపి బాధ అయితే మళ్ళీ ఇంకో చేయడు కదా. ఏం న్యాయం ఉంది ప్రభుత్వానికి? ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు అంటే, ఎంపీలు అంటే, మంత్రులు అంటే, సీఎం అంటే అందరూ అంతా దొంగకుండా కొడుకులు ఓట్లు తీసుకుంటున్నారు. ఏమన్నా అప్పుడు ముట్ట కొడుకు లంచా కొడుకులు అంతా ఓటే ఒక్క నా లంచా కొడుకు సాయం చేస్తలేడు పబ్లిక్. ఒక ఆడపిల్లకి ఎంత జరిగినా కూడా పట్టించుకోని పరిస్థితి అయిపోతుంది. దొంగ పాడు కావాలి, దానికి ముంటేంది పోతేంది, పూర్తి గవర్నమెంట్ అయిపోయింది మొత్తం. అదే కోరేది ఈ ప్రభుత్వంలో ఈ జరగకుండా మళ్ళీ ఒకసారి ఇటువంటి ఏ ఇవ్వరికైనా శిక్ష పడాలి, శిక్ష పడాలి కంపల్సరీ. ఎవరు ఏం చేస్తే అటువంటి అవే కావాలి. తప్పు చేసినోడికి తప్పు పక్క శిక్ష పడాలి. జైలు అవసరం లేదు, వాళ్ళకి ఏం అవసరం లేదు. ఇంకో చెయ్యరు, ఏమంటే లవ్ చేసుకున్నారు, ప్రేమించినారు, లవ్ బంక చేశారు, బాగా ఉన్నవాడు మంచిగా అంటే లవ్ చేసి పెళ్లి చేసుకుంటే చంపేయచ్చా? చంపేయచ్చు కదా, చూసుకోవాలి మంచిగా. అమ్మాయి బుద్ధి తప్పిందో ఏం చెప్పిందో తెలిసే వచ్చింది, నువ్వు చూసుకోవాలి కదా. సరే నీకు ఇష్టాన్ని వదిలేసి ఇంటికి పంపిస్తే సరిచేసి దాని ఏదో దాన్ని చూపించి నువ్వు పంపించేసేయి, ఇష్టం పంపించేసేయి. చంపుతావా? చంపడానికి నువ్వు ఇవ్వడం నువ్వు అసలు నువ్వు ఎంచినావా? నువ్వు నీ ఎంత వచ్చినా ఎక్కువ, నీ దగ్గర ఉండడం ఎక్కువ, నీకు చేత చేసుడే ఎక్కువ. అసలు నువ్వు చంపడానికి ఏమవుతున్నది ఆడదాన్ని చంపడానికి. అయితే రైట్ బాబాయ్, ఇక్కడున్న ఇప్పుడు తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, తెలంగాణ పోలీసుల్ని మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ ముగ్గురిని ప్రజలను కానీ, పోలీసులను కానీ, గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీరేం కోరుకుంటున్నారు? పోలీసులు అంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పినట్టు వాళ్ళు వాళ్ళు చేస్తారు, వాళ్ళు మనం అనలేకపోతాం. గొడవలు అయితే చెప్పేసి వాళ్ళు డ్యూటీ వాళ్ళు చెప్తే వాళ్ళు చేస్తున్నారు, మనం మనకి ఏం అనలేము. చేసే ఇప్పుడు మనకు ప్రభుత్వం అంటే సీఎం లో మంత్రులు అందాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి చేయాలనుకుంటే, ఏమైనా చేయొచ్చు. వాళ్ళు కొంచెం పట్టించుకోవాలి, ఇటువంటి మనకు జరగద్దు. అందుకని చెప్తున్నా, ఇటువంటి ఎప్పుడు ఎవరికి ఏం జరిగినా మనకి ఉరిశిక్షణ కరెక్ట్ అదే, ఏముండదు.